మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఒకసారి రావాలి. మీ అందరితో మాట్లాడాలి. అందరూ గ్యాదర్ అవ్వండి. రావాలి, అందరూ రావాలి, త్వరగా రావాలి, రావాలి, రావాలి. ఏంట్రా, ఏమైంది? ఏమన్నా అయితేనే పిలుస్తానా బామ్మ? ఏదో ఒకటి చేద్దామని పిలిచాను. ఏం చేస్తావు? ఈరోజు పిల్లల స్కూల్ మీ ఆఫీస్ డుమ్మా కొట్టడం వెనక ఒక పర్పస్ ఉంది. అదేంటంటే ఈరోజు ఇప్పుడే మనందరం పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్ లేదు, ఏమీ లేదు. నేను రాలేను. కావాలంటే మీరు వెళ్ళండి. అదేంటి బామ్మ, నువ్వు లేకుండా ఎలా? నువ్వు రావాల్సిందే. నా వల్ల కాదురా నాయనా. ఎండలు మండిపోతున్నాయి, దానికి తోడు మోకాళ్ళ నొప్పులు. నా వల్ల కాదు. మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. మీరు లేకుండా ఎలా అత్తయ్యా? బామ్మ ఒక పని చేద్దాం. నువ్విక్కడ ఎలా కూర్చున్నావో అక్కడ కూడా నువ్వు ఇలాగే కూర్చో. నీకెండ పడకుండా ఇదిగో ఈ గురుగాడు గొడుగు పట్టుకుంటాడు. ఏడ్చినట్టుంది. అంతదాకా వెళ్ళి కుర్చీలో కూర్చునే దానికి వెళ్ళటం ఎందుకు? అదేదో ఇక్కడే కూర్చుంటాన్రా. బామ్మగారు, మీరు లేకుండా మేము వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తాం? నందు, మనం కూడా డ్రాప్ అవుదాం. వద్దని చెప్తున్నాను కదా. అత్తయ్య, ఎలాగో అలా ఓపిక చేసుకోండి. పాపం పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. బావుంది. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని నేను ఇబ్బంది పడాలా? నా వల్ల కాదు. మిమ్మల్ని వెళ్ళమంటున్నాను కదా. ఓకే 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 బామ్మ రాలేదు, పిల్లలు వెళ్ళాలి. దీనికి ఒక ప్లాన్ ఉంది. ఇండోర్ పిక్నిక్. ఏంటి, అర్థం కాలేదా? మా ఎక్స్ప్రెషన్ కి అర్థం అదే. చెప్తాను, అందరికీ అర్థం అయ్యేలా చెప్తాను. పిల్లలు, మన ఇండోర్ పిక్నిక్ స్పాట్ ని రెడీ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కమాన్, హై ఫై. రే గురు, 2 minutes లో ఈ సోఫాలంతా క్లియర్ చేసి హాల్ ఖాళీ అయిపోవాలి. రెడీ? 1 2 3 గో. ఇప్పుడు ఇది పిక్నిక్ స్పాట్. నువ్వు నిజంగా గ్రేట్ బాపు. 5 నిమిషాల్లో ఒక అద్భుతం చేశావు. బయటికి వెళ్లకుండా ఇంటినే పిక్నిక్ స్పాట్ చేసావంటే గ్రేట్. ఎంతైనా హీరో అనిపించుకున్నావు. మొత్తానికి మీ వాడెక్కడుంటే అక్కడ సందడే సందడండి. సంతోషం అనేది మనుషుల ఆలోచనల్లో ఉంటుంది. మంచి మనసుంటే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు. పిల్లలు రండి, మనం మ్యూజికల్ చైర్ ఆడదాం. కమాన్ కమాన్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. పిన్ని, పిల్లలతో పాటు అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. అత్తయ్య మామయ్యలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నందు భలే సెట్ చేశాడు. అవును, అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేఘనా, నేనొకటి చెప్పనా? ఈ ఆనందం అనేది స్వీట్ లాంటిది, అది కొంచెం తింటేనే బావుంటుంది. అర్థం కాలేదు పిన్ని. అదే అన్నయ్యకి వదినికి సరిపోయేంత సంతోషం పంచాం కదా, మరీ ఎక్కువై వెగటు పుట్టకముందే వాళ్ళని పంపించేసే. అదేంటి పిన్ని అలా అంటావు? వాళ్ళొచ్చి 2 రోజులే కదా అయింది. 2 రోజులైందిగా, ఇక చాలు, పంపించేద్దాం. మనసు నిండా సంతోషం నిండింది కదా, అది అలా ఉండగానే వెళ్ళిపోతే బావుంటుంది. అది ఆవిరయ్యేంత వరకు ఇక్కడ ఉండడం మంచిది కాదు మేఘనా. ఏంటి పిన్ని, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైనా ప్రాబ్లం అయిందా? ప్రాబ్లమా అంటే అది... పర్వాలేదు సౌందర్య, చెప్పు. అన్నయ్య, అది... నువ్వు చెప్తుంది కరెక్టేనమ్మా. బంధాలు బాగున్నప్పుడే వెళ్ళటం మంచిది. ఇక్కడికొచ్చినందుకు కావలసినంత సంతోషం మనసు నిండా నింపుకున్నాం. ఇక మేం బయలుదేరడం మంచిది. పెళ్లి చేశాక కూతురు ఇంట్లోనే 2 రోజులకు మించి ఉండలేము. అలాంటిది కోడలికి పెళ్లి చేసి ఇక్కడికొచ్చి ఎలా ఉంటాం? అత్తయ్య... వదినా, నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించు. అయ్యో లేదమ్మా, నువ్వు చెప్పింది నిజం. నువ్వు నా చెల్లివి. అన్నయ్య మర్యాద ఎక్కడ తగ్గిపోతుందో అనే ఆలోచనతోనే ఇలా అన్నావని నాకు తెలుసమ్మా. కోడలికి 2వ పెళ్లి చేసి పంపించాం కదా, ఇక్కడ ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకుందామని వచ్చాం. వచ్చినందుకు అందరూ ఆనందంగా ఉండటం చూసాం. మేం కోరుకునేది అదేనమ్మా. అన్నయ్య, ఇక నేను మీ దగ్గర దాచలేను. పిల్లలు మీతో బాగా చనువుగా ఉండడం చూసి సులోచన గారు కాస్త ఫీల్ అవుతున్నారనిపించింది. అందుకే... పిన్ని, ఎందుకలా అనుకుంటావు? అత్తయ్య గురించి నాకు తెలుసు కదా.
ఆవిడ అలా అనుకునే మనిషి కాదు. అత్తయ్య చాలా మంచి మనిషి. ఆవిడ చాలా బ్రాడ్ మైండెడ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోరు. నిజం చెప్పాలి అంటే ఆవిడంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉండే మనిషిని నేను ఇంతవరకు చూడలేదు కూడా. నువ్వేదో పొరపాటు పడ్డావు పిన్ని. సులోచన అత్తయ్య మనసు ఎంత గొప్పది కాకపోతే నన్ను నా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది చెప్పు. అలాంటి మనిషి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం బాధపడుతుందా? అయితే ఇంకే, నిన్ను అర్థం చేసుకునే గొప్ప అత్తగారు నీకు దొరికింది. చాలా సంతోషం మేఘన. మేం కోరుకుంది కూడా అదే. నిన్ను పిల్లల్ని మాకంటే బాగా చూసుకునేవాళ్ళు దొరకాలనే కదా. అత్తయ్య, మేఘనా, పిల్లల్ని అక్కడ వదిలేసొచ్చావు. వాళ్ళేం చేస్తున్నారో చూడు. అలాగే అందరికీ భోజనాల సంగతి చూడు. వెళ్ళు. ఆవిడంత బాగా చూసుకుంటే మరి పిల్లలెందుకు? మేము కనిపించగానే అలా పరిగెత్తుకుంటూ వచ్చారు. వదినా. ఇందిరా, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఉన్నమాటే కదా అడుగుతున్నాను. వదినా, ఎంతైనా పిల్లలు మీ దగ్గరే పెరిగారు కాబట్టి మిమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ సులోచన గారు తన సొంత మనవళ్లు కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకోవడం కాదు, రేపు వీళ్ళకి పిల్లలు పుట్టి సొంత మనవళ్ళొచ్చాక మాట్లాడమనండి, అప్పుడు ఒప్పుకుంటాను. ఇందిరా, అత్తయ్య అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది మామయ్య. అత్తయ్య, మీ అనుమానం నిజమే, కానీ నేను నందు పిల్లల్ని కను. అలా కనకూడదు అని ముందే నిర్ణయించుకున్నాం. నందు నాకు మాట కూడా ఇచ్చాడు. కాబట్టి పిల్లల విషయంలో మీరు అసలు భయపడాల్సింది లేదు. ఇందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడానండి? మాట్లాడిందంతా మేఘనే మాట్లాడింది కదా. వాళ్ళ అత్తగారు అంత మంచిదంటే మరి నేను ఇంతకాలం రాచి రంపాన పెట్టానా? ఏంటొదినా, ఎందుకలా అనుకుంటావు? నేననుకున్నది కాదు, తనంటున్నది చెప్తున్నాను. ఇందిరా, ఆవిడకున్నంత మంచి మనసు, అంత గొప్ప ఆలోచనలు నాకెక్కడున్నాయి? నా దగ్గర ఉన్నంతకాలం తనని పిల్లల్ని రాచి రంపాన పెట్టాను కదా. అక్కడ కష్టాలు పడి పడి ఇక్కడొచ్చి మంచి అత్తగారు దొరికేసరికి సుఖపడిపోతుంది. ఇందిరా, నువ్వు నిజంగా అలాంటి అత్తగారు అయ్యుంటే మేఘన ఇప్పుడు నీ ముందు ఇలా మాట్లాడేదా చెప్పు? నువ్వు మేఘనని కోడలిగా కాదు, కూతురులా చూసుకున్నావు కాబట్టే ఈరోజు తను ఇలా ఉంది. అవునదినా, మేఘన ఏ రోజు నిన్ను అత్తగా చూడలేదో అమ్మగానే అనుకుంటుంది. అమ్మ స్థానంలో నిలబడి కన్యాదానం చేసిన దానివి నువ్వే. మరి అలాంటిది నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? ఒక్క నిమిషం మామూలు ఆడదానిలా ఆలోచించావిందిరా. చేసిన పుణ్యం చెప్పుకుంటే పోతుంది అంటారు. మన మంచితనం గురించి ఎవ్వరూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముంచేతికి అద్దం అవసరం లేదు. అలాగే నీ మంచితనానికి కొలమానాలు అవసరం లేదిందిరా. మీ వదనకి వయసు పెరిగింది గాని చిన్నపిల్ల చేష్టలు పోలేదు. అమ్మా, అమ్మా, అమ్మా. ఎక్కడికమ్మా? జడ వేయించుకోవడానికి నానమ్మా. పద, నేను వేస్తాను. పద, అక్కడ కూర్చో. ఓ, మీరు జడలు వేస్తున్నారా? నాకు పెద్ద పని తప్పించారు అత్తయ్య. అమ్మాయి, సాయంత్రం టిఫిన్స్ లోకి ఉల్లిపాయ చట్నీ చేసి పెట్టు. ఉల్లిపాయ చట్నీయా? ఏ రాదా? అమ్మకి రాదు బామ్మ. అదే ఆ నానమ్మ అయితే వెరైటీ వెరైటీగా చేస్తుంది. మాకైతే స్కూల్ బాక్స్ లో రోజుకొక వెరైటీ చేసేది. ఆ నానమ్మే కాదు, ఈ నానమ్మ అంతకంటే బాగా చేస్తుంది. మేఘనా, ఆ చట్నీ ఏదో నేను చేస్తానులే, నువ్వు వేరే పని చూసుకో. ఒకసారి చూపించండి అత్తయ్య, నేను నేర్చుకుంటాను. సరేనమ్మా.
నానమ్మ నానమ్మ ఇదిగో ఈ జడలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? చిచి, ఇవేం జడలు వేయటం, నీ తలకట్టుకి వస్సలు బాగుండవు. పద, నేను వేస్తాను. అత్తయ్య, నిత్యను వదిలేయండి. ఆ జడల సంగతి నేను తర్వాత చూస్తాను. నిత్య, నువ్వు లోపలికి వెళ్ళు. ఏం అవసరం లేదు, నేను వేస్తాను కదా. చూడు, ఇది జడలు ఎలా వేసుకుందో. అసలు ఆడపిల్ల అందంగా కనిపించాలంటే ఇలాగేనా జడలు వేసేది? ఇదిగో ఇలా వేయించుకోవాలి, అర్థమైందా? ఇంకెప్పుడైనా ఇలాగే వేయించుకో. ఇప్పుడు ఎలా ఉందో చూసుకో. వావ్, చాలా బాగుంది నానమ్మ. అవునా, నా బంగారం. సరే, మనం అలా బయటికెళ్ళి తాతయ్యకి మందులు తీసుకొద్దాం. పద. ఏంటి ఇలాగైనా పిల్లల్ని పెంచే పద్ధతి? ఓ పద్ధతి లేదు, పాడు లేదు, కనీసం సంస్కారం ఉండద్దు. అది కాదు బామ్మ. ఏది కాదు? సులోచన ఎంత బాధపడిందో చూసావా? ఏంటి, నా కోడలికి జడలు వేయడం కూడా రాదా? చిన్నప్పటి నుంచి జడలు వేసుకోకుండా పెరిగిందా? సరే, ఆమెకి నచ్చినట్టు వేయలేదు, మరి అందుకని అలా చీతూ అనేస్తారా? ఆ మాత్రం ఇంగితం లేకుండా పోయిందా? అత్తయ్య జడలు వేసిందని ఆవిడికి తెలియదు అనుకుంటాను బామ్మ. తెలిస్తే అలా అనరు. ఓహో, అంటే తెలిస్తే ఒకలాగా, తెలియకపోతే ఇంకొకలాగా మాట్లాడతారా? అయినా నీ కూతురికైనా జ్ఞానం ఉండాలి కదా. అలా వేసిన జడ విప్పేసి మళ్ళీ వేస్తుంటే అనాలి కదా. ఇలా 1కి 10 సార్లు జడ వేయటం, తీయటం, దువ్వటం ఉండకూడదు. అది తనకి తెలియదు బామ్మ, చిన్నపిల్ల కదా. ఈ ఇంట్లో పెద్దవాళ్ళకే బుద్ధి లేకుండా పోయింది, ఇక చిన్నవాళ్ళని ఏం ఉపయోగం ఉందిలే. మేఘన, ఒక స్టింగ్ ఆపరేషన్తో నువ్వు ఒక లెవెల్కి ఎదిగిపోయావు. మొత్తం మీడియా అందరూ మేఘన మేఘన అంటూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నందు, నువ్వెంతకాలం కష్టపడి తెచ్చుకున్న స్టార్ రిపోర్టర్ బిరుదు రాత్రికి రాత్రి తను సంపాదించుకుంది తెలుసా? కంగ్రాచులేషన్ స్టార్ రిపోర్టర్ గారు. చూసారా, మీరిద్దరూ ఆఫీస్కి రాగానే ఆఫీస్కి ఎంత కళ్ళొచ్చిందో. మీరు లేకపోతే ఆఫీస్ డల్గా ఉంటుంది మేఘనా. ఇక నుంచి మీరు ఆఫీస్కి లీవ్ పెట్టాలి అంటే 1 రోజు ముందు చెప్పండి. ఇలా లాస్ట్ మినిట్ కాల్ చేయకుండా ముందుగా నాకు ఒక మాట చెప్తే ఆఫీస్కి పవర్ బ్యాకప్ పెట్టుకుంటాను. అదేంటి? మీరు లేకపోతే ఆఫీస్కి పవర్ లేనట్టే కదా. అన్నట్టు ఇప్పుడు ఈ స్టార్ రిపోర్టర్ కోసం కొత్త కొత్త అసైన్మెంట్స్ వెయిట్ చేస్తున్నాయి. మీ అందరి ముందు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. బార్బీ, ఓసారి ఫైల్ స్టడీ చేయి.
ఏంటా రూహి ఇది? మనం లిస్ట్ అవుట్ చేసిన క్రిమినల్స్ లిస్ట్. ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద క్రిమినల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో చేసుకో. నీ నెక్స్ట్ స్టింగ్ ఆపరేషన్ అది. మీరు ఎలా ప్లాన్ చేస్తారో చేయండి, బట్ వీ వాంట్ సక్సెస్. మన స్టార్ రిపోర్టర్ మేఘన ఎక్స్క్లూజివ్ స్టోరీని నేను టెలికాస్ట్ చేస్తాను. ఎవరిని సెలెక్ట్ చేస్తారో చెప్పండి. నువ్వు చెప్పు నందు. ఇదిగో ఇతను. ఓకే, నెక్స్ట్ మన అసైన్మెంట్ బెంజమిన్. వావ్, వెరీ గుడ్. మన రేంజ్ ఏంటో మన ఎయిమ్ని బట్టి తెలిసిపోతుంది అంటారు. సో యోర్ ఎనిమీ ఈజ్ యోర్ స్ట్రెంగ్త్. యోర్ రేంజ్ ఇస్ సూపర్. వెంటనే వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో ప్లాన్ చేయండి. షూర్ ఆరోహి. బార్బీ, ఇక్కడ ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతుంటే అందరికీ జ్యూస్లు ఇవ్వవా? వాట్ ఇస్ దిస్ బార్బీ? ఇది కూడా నేనే చెప్పాలా? జ్యూస్ రెడీ మేడం. ఇక్బాల్, ప్లీజ్ హ్యావ్ ఇట్. మీరు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మిస్టర్ బెంజమిన్, మేఘన రేపటి నుంచి నీ మీద ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతోంది. సో నువ్వేం చేస్తావో, తన సంగతి ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. నందు వదులు నందు. వదలను. ఎందుకు వదలాలి? నన్నే తోస్తావా? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. నిన్ను